డైలీ చపాతీలు చేసే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే అప్పుడప్పుడు చపాతీలు చేసేవాళ్ళు టైం లేనప్పుడు ఈ విధంగా అయితే పిండిని ఈజీగా కలుపుకోవచ్చు. మిక్సీ జార్‌లో మనకి ఎంత పిండి కావాలో అంత పిండి అయితే వేసుకోవాలి. అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం వాటర్ వేసి ఇలా ఒకసారి మిక్సీ ఆన్ చేస్తే సరిపోతుంది. మిక్సీలో ఆన్ చేసిన చపాతీ ముద్దని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. చపాతీ పిండిని చాలా ఈజీగా కలుపుకోవచ్చు. అలాగే చపాతీలు కూడా చాలా స్మూత్‌గా వస్తాయి ఇలా కలపడం వల్ల. అలాగే కొంతమంది కామెంట్ చేస్తారు, చపాతీ పిండి కలపడం పక్కన పెడితే మిక్సీ జార్ క్లీన్ చేయడం పెద్ద కష్టమని. అలా ఏం లేదు. కొంచెం వాటర్ వేసి ఒకసారి మిక్సీ ఆన్ చేస్తే చాలు ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత వాటర్‌తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చపాతీ ముద్ద ఎంత స్మూత్‌గా వచ్చిందో. చపాతీలు కూడా అంతే మెత్తగా వస్తాయండి. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. టైం లేనప్పుడు చపాతీ పిండి చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు ఇలా అయితే. ఇంతకుముందు మీరు ఇలా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. Thank you for watching.